ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునము, తన మార్గమున వర్ధిల్లు వాడిని చూచి వ్యసనపడకము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం. నిజమే. న్యాయంగా ఉండేవారి కన్నా అన్యాయంగా ప్రవర్తించేవారు, అవినీతి మార్గాలలో నడిచేవారు బాగా సెటిల్ అయిపోతారు. మనం ఎంత న్యాయంగా నడుచుకున్నా సరే వారు బాగుపడడం చూసి ఖచ్చితంగా కోపం వస్తుంది, బాధ వస్తుంది. దేవుణ్ణి ప్రశ్నించేస్తాం, దేవునితో గొడవలు పడతాం, అవసరమైతే దేవుణ్ణే నిందించేస్తాం. కానీ వాక్యం సెలవిస్తుంది, మౌనంగా ఉండు, దేవుని కొరకు కనిపెట్టు. సమయం ఇంకా పట్టేలా ఉంది, చాలా సమయం అయిపోయింది అని ఆలోచించకు. మన సమయానికి దేవుని సమయానికి అసలు సంబంధమే లేదు. దేవుని సమయం వచ్చే వరకు జాగ్రత్తగా మౌనంగా ఉండు. అవిశ్వాసం కలగకుండా జాగ్రత్త పడు. దేవుని కార్యాలు చూడడానికి సిద్ధపడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.